ఒకసారి ఒక విక్రేత రాజు కృష్ణదేవరాయ రాజ్ మహల్ వద్దకు వస్తే తెనాలి రామకృష్ణ తెలివితేటలు కనిపిస్తాయి. మహిమాన్వితుడు, నేను మీకు ఒక అద్భుతమైన గుర్రాలను బహుమతిగా తీసుకువస్తున్నాను, కానీ వారిని జాగ్రత్తగా చూసుకునే సామర్థ్యం నాకు కావాలి. చాలా బాగా. అత్యంత అనుకూలమైన వ్యక్తిని కనుగొనడానికి నేను నా సభికులను పరీక్షిస్తాను. మీలో ప్రతి ఒక్కరూ విత్తనాలతో కూడిన కుండను అందుకుంటారు. వాటిని నాటండి మరియు పెంచండి. ఆరోగ్యకరమైన మొక్కను పెంచేవాడు గుర్రాలను చూసుకుంటాడు. ఈ విత్తనాలు వింతగా కనిపిస్తాయి, కానీ నేను నా వంతు కృషి చేస్తాను. నా మొక్కను చూడు, అందంగా పెరుగుతోంది. నాది కూడా. ఇది తప్పకుండా రాజును ఆకట్టుకుంటుంది. నేను ఏమి చేసినా ఈ విత్తనాలు మొలకెత్తవు. ఏదో సరిగ్గా లేదు. అందమైన మొక్కలు, సభికులు. కానీ తెనాలి రామన్, మీ కుండ ఎందుకు ఖాళీగా ఉంది? మీ మహిమ, ఈ విత్తనాలు ఉడకబెట్టబడ్డాయి మరియు పెరగవు. వాటి నుండి ఏ మొక్క మొలకెత్తడం అసాధ్యం. ఉడికించిన విత్తనాలు. అది ప్రతిదీ వివరిస్తుంది. ఈ మొక్కలను పెంచడానికి మీలో మిగిలిన వారు తప్పనిసరిగా విత్తనాలను భర్తీ చేసి ఉండాలి. నేను నిజాయితీగా ఉన్నాను మరియు మీరు మాకు ఇచ్చిన విత్తనాలను ఉపయోగించాను. తెనాలి రామన్ గారు, మీ నిజాయితీ, తెలివితేటలు మెచ్చుకోదగినవి. వ్యాపారి గుర్రాలను చూసుకోవడానికి మీరు అత్యంత అనుకూలమైన వ్యక్తి.